ఏం చేస్తున్నారమ్మా? దేవుళ్ళ కనబడుతున్నారయ్యా, అందుకే మీ కాళ్ళు మొక్కాలనిపించింది. ఆయన పోయాక దిక్కులేని వాళ్ళం అయిపోయాం సార్. నా బిడ్డకు ఒక్క పూట అన్నం కూడా పెట్టలేని పరిస్థితి అయిపోయింది సార్. ఇక దాన్ని ఎలా పెంచాలన్నా ప్రశ్నలే అయిపోయాయి సార్. ఆడబిడ్డ కదా సార్, నా భయాలు చెప్పుకోలేను సార్. ఆయన ఉండుంటే ఈ బాధ నాకుండేదే కాదు సార్. మీ బాధ తీరేది కాదమ్మా, ఒకళ్ళు తీర్చేది కాదు. మీకు అండగా మేముంటామని మాత్రం చెప్తాను. సార్ ఇవ్వండి. తీసుకోండి. ప్రస్తుతానికి ఇవి తీసుకోండమ్మా. మీకేం అవసరం వచ్చినా మా నెంబర్ ఇస్తాము, కాల్ చేయండి. అలాగే సార్. మీకేమన్నా చేతి పని వచ్చా? టైలరింగ్ నేర్చుకుందాం అనుకున్నాను సార్, కానీ కుదరలేదు. ఇప్పుడు నేర్చుకుంటాను సార్. నేను మంచి చోటు వెతికి చెప్తాను, వెళ్ళండి. బాగా నేర్చుకోండి. మీ చేతే షాప్ పెట్టిస్తాను. మీరేం దిగులు పడద్దు. మీకు మీ బిడ్డుంది. తన భవిష్యత్తు మంచిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ మీదుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీ వెనక మేముంటాం. పుట్టెడు దుఃఖంలో ఉన్న మాకు ఇంత ధైర్యాన్ని ఇస్తున్నారు. మీ మేలు మర్చిపోలేను సార్. మాలా అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. ఇదెందుకు సార్ ఆ హంతకులకు తెలియట్లేదు? ఒక్క చావు ఎంత మందిని రోడ్డు మీదకు తెస్తుందో ఎందుకు సార్ వాళ్ళకి అర్థం కాదు? వాళ్ళకి కుటుంబాలుండవా సార్? వాళ్ళు కూడా ఇలా అయిపోతే వాళ్ళకి ఎలా ఉంటుంది సార్? కడుపు రగిలిపోయి మాట్లాడుతున్నాను సార్. అలాంటి వాళ్ళు మారితే బాగుంటుందన్న కోరిక సార్. మాలా ఇంకెవరూ కాకూడదని సార్. అర్థమవుతుందమ్మా, మీరెంత క్షోభకి గురవకపోతే ఇలా మాట్లాడతారు. నా కోరిక అదే. వాళ్ళు మారితే బాగుంటుందనే అమ్మా. మీలా ఇంకెవరూ కాకూడదన్న ఆశమ్మా. మన కోరిక నెరవేరుతుందనే నమ్ముదాం. ఇందులో నా నెంబర్ ఉంది. మీకేం అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి. అలాగే సార్. వస్తామమ్మా. ఒక మనిషి అంటే ఒక కుటుంబం రా. ఒక మనిషి పోతే ఒక కుటుంబమే చిన్న భిన్నమవుతుందిరా. ఆ మనిషి లేకపోతే కుటుంబమే అనాథవుతుంది. నా తమ్ముడికి ఇది తెలియాలనే తీసుకొచ్చాను. నా తమ్ముడు మారాలనే నిన్ను తీసుకొచ్చాను. నా తమ్ముడికి అందరి దీవెనలు అందాలే గాని వాళ్ళ శాపాలు తగలకూడదనే నేను తీసుకొచ్చాను. ఇంకాపుతావా నీ తమ్ముడి దండకం? నీతో వచ్చానని చెప్పినవన్నీ విన్నానని అలాగే అన్నీ వినేస్తానని అనుకోకు. నా లైఫ్ ఎలా ఉండాలని డిసైడ్ చేశానో అలాగే ఉంటాను. ఎలా వెళ్లాలో డిసైడ్ చేస్తానో అలాగే వెళ్తాను. ఎవరో 4 కన్నీళ్లు కార్చారు కదా అని నన్ను నేను మార్చుకోను. నువ్వు చెప్తే అస్సలు మారను. ఒక థ్యాంక్స్ చెప్పానని అన్నవైపోవడానికి అడ్వాంటేజ్ తీసుకోకు. అది జన్మకి జరగదు, జన్మకి జరగదు. వజ్రపాటి వంశానికి వారసుడు యువరాజు ఒక్కడే. గుర్తుపెట్టుకో, నా దృష్టిలో నువ్వు అనాథవే. కలుపుకోవాలని చూడకో. అది ఆ పిల్ల అల్లుడు పట్టుకున్నా కూడా సడీ సప్పుడు చేయకుండా ఉన్నదంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో అక్రమ సంబంధం ఉండదని కదా. అది ఇక్కడే ఉంటే తప్పులే జరుగుతాయని నేను చెప్తున్నాను. దాన్ని పంపిస్తారా లేదా? ఎందుకో నన్నే వెతుక్కుంటూ నిందలన్నీ వస్తూ ఉంటాయి, నన్నే బాధ పెడుతూ ఉంటాయి. ఈ జన్మకి నిందలే మొయ్యాలి, బాధలే పడాలని రాసుందేమో. దీని టెన్షన్ తీరింది అనుకుంటే
తలకు దెబ్బ తగిలించుకొని ఉండిపోయి ఉండాది. ఈ 2 రోజులు ఎట్టా గడుస్తాయో ఏందో, షితో టెన్షన్ పట్టుకుండాది. ఎక్కడున్నాడు వీడు? వైజయంతి, ఏంది బా? యువరాజ్ కనిపించట్లేదు, ఇంట్లో కూడా లేడు. అబ్బోడు ఇంట్లో లేడా? నాకు తెలియదే. మరి ఇంట్లో ఉండి ఏం చేద్దామని, ఏం తెలుసుకుందామని? పనికిరాని విషయాల్లో మాత్రం తలదూరుస్తావు, వాటిల్లోనే దృష్టి పెడతావు. ఇప్పుడేమై ఉండాది బా? అట్టా గై గైమని పడతా ఉండవు. నేను నీ మీద గైగయమని పడుతున్నానా? ఉత్తి పుణ్యానిగా నీ మీద అరవడం నాకు సరదానా? ఏమైంది బాబాయ్? యువరాజ్ ఇంట్లో లేడమ్మా. వాడు బయటికి వెళ్తే ఎన్ని అనర్థాలు తెస్తాడో మీ పిన్నికి తెలుసు కదా. అయినా వాడిని పట్టించుకోకుండా వదిలేసింది. ఎన్ని రోజులు వాడి కాళ్ళు కట్టేసి ఇంట్లో ఉంచాం, ఇప్పుడేమో వదిలేసింది. ఇప్పుడు వాడు ఏం చేస్తాడో అని చాలా భయంగా ఉందమ్మా. ఎందుకు చేస్తాడు బా? ఊరికే భయపడబాక. ఏదో గుడికి పోయి ఉంటాడులే, వచ్చేస్తాడు. వాడు పరమ భక్తుడని గుడికి వెళ్ళేస్తాడు అనుకుని ప్రశాంతంగా ఉండాలా? అబ్బోడు ఏడికి పోయి ఉంటాడు? ఈయన అనవసరంగా నన్ను తిట్టేస్తా ఉంటాడు. కంగారు పడకండి బాబాయ్, ఫోన్ చేద్దాం.